సిటీ డెవలప్మెంట్ అని ఈ ఫ్లైఓవర్లు వీటన్నిటిని కట్టనికే ఆక్షన్ పెట్టినాం, వేలం పెట్టినాం. పారదర్శకంగా వేలం పెడితే ఒక్కో ఎకరం 100 కోట్లకు పోతే దానికి కూడా మమ్మల్ని తిట్టినాడు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు? మీరు కేటీఆర్ అనేవాడు దోపిడిగాడు, స్కామ్ చేసిండు, ఇలా 10,000 కోట్లు నొక్కేసిండు అన్నాడు. ఓఆర్ఆర్ ఉంది కదా, మీ రాజేంద్ర నగర్ మీకు వెళ్ళి పోతుంది కదా ఓఆర్ఆర్, దాన్ని ఏం చేసినాం మనము 30 సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అప్పజెప్పి 7,400 కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుకున్నాం. ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్లో, వీళ్ళు అడ్డికి పావుషేర్ అమ్ముకున్నారన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతీవి ఓఆర్ఆర్ 1,00,000 కోట్లు రావాలా అంటివి, మళ్ళీ ఇవాళ నువ్వే మున్సిపల్ మంత్రివి, తెచ్చి చూపెట్టు, నేను వద్దన్నానా? క్యాన్సిల్ చేయి, ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి, నేను తప్పు చేసిన రుజువు చేయి, నేను వద్దన్నానా? నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు, వద్దనట్లేదు. అట్లాగే నువ్వే అంటివి కదా కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినాను, మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు? నేను చేసిన తప్పే అయితే, నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవమే అయితే, నువ్వు ఆ రోజు వాగిన వాగుడులో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు? ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నా, ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు? ఆ రోజు అల్లం అన్నది ఇవాళ బెల్లమైందా నీకు? నేను అడుగుతా ఉన్నా, మీరు దయచేసి ఆలోచించండి. ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి, మూసి ఎందుకే నీకు ఢిల్లీలో మూటలు వంచనిక పునరుజ్జీవం చేయాలంటే కేవలం 1,100 కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్లనట. ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1,000 కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టకొని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి? రేవంత్ రెడ్డి. మూసీ నది విషయంలో ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక 15-16 ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాదు, ఇందిరాగాంధీ హయం నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు భూదానం చేసింది ఆమె, ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళకి భూములను పంచింది, ఇల్లు ఇచ్చింది, వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తెచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని. మరి మీరేం చేశారు? మీరు పోడు భూమిలో ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా లాఠీ చార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు జైళ్ళల్లో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు ట్రైబల్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆ హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది మేము కాంగ్రెస్ పార్టీనే. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు. కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అందులో మీరు పావులైపోయారు. దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఆ రోజు సురేష్ బాజాప్తా కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ఎందుకు తీసుకెళ్లాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. 48 సార్లు ఒక వ్యక్తితో మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విదేశాలలో దాచుకున్నటువంటి
ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అధికారులు వాళ్ళని కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.